ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. చూడండి, మన దేవుడైన యెహోవా ఎవరంట? అద్వితీయుడగు యెహోవా అని చెప్తున్నాడు. అంటే ఆయన ప్రారంభము నుండి దేవుడు ముగ్గురు వేరు వేరు వ్యక్తులుగా ఉనికి కలిగి ఉన్నాడు. ప్రారంభంలోనే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా వేరు వ్యక్తులుగా ఆయన ఉనికి కలిగి ఉన్నాడు. ఎలోహిం అనే పదము మనము చదివినప్పుడు సృష్టికర్తలు అని అర్థం. దానికి అర్థం ఏంటంటే సృష్టికర్తలు. ఎలోహిం అంటే సృజించెను అన్నాడు కదండి. మొదట ఏమన్నాడు? భూమి ఆకాశములను సృజించెను. ఇన్ ది బిగినింగ్ అని మనకి ఇంగ్లీష్ బైబిల్లో మొదలెడుతుంది. ప్రారంభం అంటే అక్కడ అన్నాడు సృష్టిలో ప్రతి దానికి ఒక ప్రారంభం ఉంది. సృష్టిలో ప్రతి దానికి ఏముందండి? ఆ ప్రారంభం ఉంది. ప్రారంభంలోనే ఆయన ఉన్నాడు. ఆయనకి ప్రారంభమే లేదు. అర్థమైనా? సృష్టిలో దేనికైనా ప్రారంభం ఉంటది. ఆయన సృష్టికి ముందే ఉన్నాడు. ఆయన ప్రారంభం లేనివాడు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆయనకి ప్రారంభం లేదు, సృష్టికి ప్రారంభం ఉంది. సృష్టికి ఏముందండి? ప్రారంభం. ఆయనకైతే ప్రారంభం అన్నది లేదు. ఆయన ఉన్నవాడు అంతే. ఆయన ఎవరండి? ఆయన ఉన్నవాడు. ఆయన ముగ్గురుగా ఉన్నాడు. ఎలా ఉన్నారంటే బార్ ఎలోహిం. ఏమన్నాడు? బార్ ఎలోహిం అనే పదాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని కోరుతా ఉన్నాను. అక్కడ మనం చదువుతున్నప్పుడు బార్ ఎలోహిం అంటే సృష్టికర్తలు అని, సృష్టికర్త అని కాదు. అక్కడ మనము చాలా సార్లు దావీదు ప్రభువా అని పలుకుతాడు. మన తెలుగు బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. అది హీబ్రూలో ఏమంటదంటే ఎలోహిం అన్న పదంతో మొదలవుతుంది. అక్కడ ముగ్గురు దేవుళ్ళు. ఎలోహిం అంటే ఏంటి? ముగ్గురు దేవుళ్ళు. బార్ ఎలోహిం అన్న పదానికి ఎన్ని అనుకున్నాం? ముగ్గురు దేవుళ్ళు ప్రారంభంలోనే ఉన్నారు. వాళ్ళు తండ్రి కాలంలో తండ్రి వచ్చాడు, తర్వాత కుమారుడు కాలంలో కుమారుడు వచ్చాడు, పరిశుద్ధాత్మ కాలంలో పరిశుద్ధ. ఇది కాదు అసలుకే. ఆయన మొదటి నుంచి కూడా బార్ ఎలోహిం గా ఉన్నాడు. కనుక వాళ్ళు ఎవరంటే ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు. దేవుడు అక్కడే, కానీ ముగ్గురు వ్యక్తులుగా ఉనికిలో ఉన్నాడు. దేవుడు చెప్పండి, దేవుడు ఒక్కడే ముగ్గురు వ్యక్తులుగా ఉనికిలో ఉన్నాడు. ఓకే, ఇప్పుడు అక్కడి వరకు మనకి అర్థమైతే